మెరుగని సత్యాలు అనే ఈ సంచలనాత్మకమైన సభలలో రెండవ దినానికి మనం చేరుకోగలిగాం. శాస్త్రానికి తెలియనివి ఏవేవో కొన్ని సందర్భాలు నిన్న వినగలిగాం. మొదటి వర్తమానంలో రాబోయే ఆధునిక టెక్నాలజీని గురించి దేవుడు ముందుగా ప్రస్తావించిన సంగతులను కూడా చూడగలిగాం. దీన్ని బట్టి బైబిలుకున్న చరిత్ర అమోఘమైనదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ అనగానే యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలే కదా, 2000 సంవత్సరాల కంటే ముందు చరిత్ర లేదా అని బైబిల్ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకంగా మాత్రమే చూస్తుంటారు. కానీ బైబిలుకున్న చరిత్ర యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు 4000 సంవత్సరాల చరిత్ర బైబిల్కు ఉంది. క్రీస్తు శకం, క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత 2000 చరిత్ర, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథం బైబిల్. ఇక శాస్త్రానిది అంటారా? మొదటి శతాబ్దంలో శాస్త్రానికి ఆనవాళ్ళంటూ ఏమీ లేవు. కాలం పుట్టిన తర్వాత ఎంతో కాలానికి పుట్టింది శాస్త్రం. ఇంచుమించు 14వ శతాబ్దంలో ప్రకృతిపై పరిశీలన ప్రారంభింపబడితే 15వ శతాబ్దం నాటికి ప్రకృతిలో ఉంటున్న ఏవో కొన్ని సందర్భాలు తెలుసుకుంది శాస్త్రం. 16, 17, 18, 19లలో ఈరోజు విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారేమో కానీ 14వ శతాబ్దం కంటే పూర్వం అసలు శాస్త్రం అన్న మాటే, ఆ ఊసే సమాజానికి లేదు అని చెప్పొచ్చు ఖచ్చితంగా. కాబట్టి బైబిలుతో పోల్చిన 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్ ఎక్కడ? కేవలం 14వ శతాబ్దంలో పుట్టిన ఈ శాస్త్రం పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే బైబిలుకున్న చరిత్రను బట్టే శాస్త్రానికి తెలియని అనేకమైన సంగతులు ఉన్నవన్న నిజం ఈరోజు సమాజానికి చెప్పడానికే శాస్త్రం మెరుగని సత్యాలు అన్న టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఈరోజు విషయంలోకి మనం రాగలిగితే ప్రకృతిని గురించి మనిషికి కొంత తెలిస్తే ప్రకృతి వైపరీత్యాల గురించి మరికొంతే తెలుసు. ఎందుకు కొంత అని మేము మాట్లాడుతున్నామంటే ఈ ప్రకృతి చాలా విశాలమైంది. ఎంత విశాలమైందంటే సముద్రపు ఒడ్డున ఉంటున్న ఇసుకను లారీలలో తోడుకొని వచ్చి భూమి మీద ఉంటున్న సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకను లారీలలో తోడుకొని వచ్చి ఒక్కొక్క ఇసుక రేణువును 18 కిలోమీటర్ల దూరం పెట్టుకుంటూ పోతే ఆ ఇసుక ఎంత మేరకు వెళుతుందో ఈ విషయం అంత పెద్దది అని చెప్పారు. కాబట్టి మన ఆలోచన పరిధిని పెంచుకుంటే ఇసుక రేణువును 18 కిలోమీటర్ల పరిధిలోకి పెట్టుకుంటూ వెళ్ళిపోతే భూమి మీద ఉన్న ఇసుక రేణువులన్నీ ఎన్ని వేల లక్షల కోట్ల కాంతి సంవత్సరాల కిలోమీటర్లు అవుతుందో ఈ విషయం అంత పెద్దది అన్నారు. కాబట్టి దేవుడు కలిగించిన ఎంత సువిశాలమైన విషయంలో మనిషికి కొంతే తెలుసు. ఇక ప్రకృతి వైపరీత్యాలను గురించిన సందర్భంలోకి వస్తే మనిషికి ప్రకృతిని గురించి తెలిసినంత కంటే ప్రకృతి వైపరీత్యాలను గురించి తక్కువే తెలుసు మనిషికి. అందులోనూ 2006 డిసెంబర్ 25, 26 తేదీలలో ప్రపంచం ఒక సరికొత్త పెను ప్రమాదాన్ని ఎదుర్కొంది. దాని పేరే సునామీ. అంతకు మునుపు భూకంపం తెలుసు, అంతకు మునుపు తెలుసు, అంతకు మునుపు పెనుగాలులు, సుడిగాలులు ఇవన్నీ పరిచయమే. కానీ సునామీ అన్న పదం ఈ తరంలో
మనం క్రొత్తగా వింటున్నామన్న సంగతి తెలుసు. 2006 నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు సునామీలు పలకరిస్తూనే ఉన్నాయి. మొన్నటి జపాన్ సునామీ జపాన్ దేశాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కూడా వార్తా పత్రికల్లో, టీవీ ఛానల్లో, న్యూస్లో మనం చూసిన వారమే. ఈ సునామీ ఎలా ఏర్పడుతుందంటే సముద్ర గర్భంలో భూకంపం రావటం. భూకంపం సముద్ర గర్భంలో రావటం వల్ల అక్కడి నుంచి సముద్రము విపరీతమైన అలలు, వాటికి రాక్షసి అలలు అని పేరు పెట్టారు, ఉవ్వెత్తున సముద్రపు తీర ప్రాంతాలన్నింటినీ ముంచివేయటం ఇదొక భయానకమైన పరిస్థితి. ఇది 2006 డిసెంబర్ 25, 26 తెల్లవారుజాముల్లో వచ్చిన ఒక బీభత్సమైందండి. ఇది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రవేత్తలు వచ్చిన సునామీ కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను ఆలోచింపజేసిన విషయం ఏంటంటే, ఈ సునామీ వచ్చిన పరిసర ప్రాంతాలలోనికి వెళ్ళి శాస్త్రవేత్తలు అబ్జర్వేషన్ చేసిన కొన్ని సందర్భాలు ఏంటంటే, ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం కంటే ఎక్కువగా ఆస్తి నష్టం జరిగింది, కానీ జంతు నష్టం జరగలేదు. ఇంచుమించు ఆ సునామీలో 2,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆవిడ శవాలు గుట్టలుగా పడిపోయాడు సముద్ర తీర ప్రాంతాలలో. 2004లో గుట్టలుగా. మరి ప్రాణ నష్టం జరిగినప్పుడు, అంతకంటే ఎక్కువగా ఆస్తి నష్టం జరిగినప్పుడు జంతు నష్టం ఎందుకు జరగలేదు అనేది శాస్త్రవేత్తలను ఆలోచింపజేసిన విషయం. ఎందుకు జరగలేదు? ఎందుకంటే మనిషే తెలివైన వాడు కదా. తప్పించుకోవాలనుకుంటే మనిషే తప్పించుకోవాలి. మనిషి దొరికిపోవటం, జంతువులు పారిపోవటం అప్పట్లో వార్తలలో సంచలనాత్మకమైన కథనాలు వచ్చాయి. అందులో ఈనాడు పేపర్లో మిడిల్ పేజీలో పరుగు అనే టైటిల్తో జంతువుల గురించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాశారండి. సునామీ రాబోతుందనగా ఈ రాత్రి జంతువుల పరిస్థితిని అక్కడక్కడ గమనించిన వారిని అడిగి వార్తల్లో పొందుపరిచి మన ముందుకు తీసుకొచ్చారు. అందులో ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే, థాయిలాండ్ ఏనుగులకు ప్రసిద్ధి. థాయిలాండ్ దేశం, థాయిలాండ్లో ఏనుగులు సునామీ రాబోతుందనగా ఆ రాత్రి విపరీతంగా అరవటం, తమకు కట్టిన కట్లను తెంపుకొని సమీపంలో ఉంటున్న ఎత్తైన ప్రదేశాలకు పారిపోవటం అక్కడ ఉంటున్న వారిని అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఎందుకంటే ఒక ఏనుగు ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కటి వెంటే మీరు ఆలోచించండి. ఏనుగు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళటం వెంటే. ఇక ఎలుకలు, కలుగుల్లో తలదాచుకునే ఎలుకలు బయటికి రావటం, కుక్కలు, పిల్లులు విపరీతంగా అప్పటి వరకున్న ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తించటం ప్రజలు గమనించటం, అవి వార్తల్లోకి రావటం మనందరికీ తెలుసు. ఇక అక్కడి నుంచి శాస్త్రవేత్తల పరిశోధన ప్రారంభింపబడి ఇప్పటికీ కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పగలం. 2004లో ప్రారంభించబడిన ఈ పరిశోధన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంతకీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా ప్రకృతి వైపరీత్యాల గురించి జంతువులకు తెలుస్తుందా అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలను పసికట్టే పరిజ్ఞానం మనకు లేదు. ఒకవేళ ఈ పరిజ్ఞానాన్ని మనం వాడుకోవాలంటే జంతువులకు ఎలా తెలుస్తుందో మనకు తెలిస్తే ప్రకృతి వైపరీత్యాలను పసికట్టే జ్ఞానాన్ని డెవలప్ చేయొచ్చు అని జంతువుల మీద మనిషి ఆధారపడటం
సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో ఉంటున్న జంతువులను పరిశీలించటం పరిపాటిగా వారికి మారిపోయింది. ఇక అక్కడ వారికి కనిపించిన జంతువును ల్యాబొరేటరీలోకి తీసుకుని వెళ్ళిపోయి, అక్కడ వారికి దొరికిన కొన్ని జంతువులను తీసుకుని వెళ్ళిపోయి వాటిని తదేకంగా పరిశీలిస్తున్నారు. ఎందుకు? ఈ ప్రకృతి వైపరీత్యాన్ని గురించి జంతుజాలానికి ముందు ఎలా తెలుస్తుంది అనేది. ఏమంటే ఒకంత ఆలోచింపగలిగే విషయమే, మనం కూడా ఆశ్చర్యపడే విషయాలే. ఎందుకంటే ప్రకృతిలో మనిషే గొప్పవాడనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు మనిషి చావటం ఏంటి, జంతువులు బ్రతకటం ఏంటి, అందులోనూ ప్రమాదం ఉందని ముందే తెలుసుకొని పారిపోవటం ఏంటి? ఇక ఆకాశ పక్షుల గురించి మనం ఆలోచించగలిగితే అవి కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకున్నవన్న వార్తలు కూడా మనం విన్నాం. కొన్ని పక్షులు గుంటూరు కూడా వచ్చాయి, ఉప్పలపాటికి. అంటే ప్రమాదం వస్తుందని తెలుసు, ప్రమాదం నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసు. అంటే సురక్షితమైన ప్రాంతాలు ఏవే కూడా అవి ఆలోచించగలుగుతున్నాయంటే ఎలా తెలుసు? వాటికి ఎలా తెలుసు? పుస్తకాలు ఏమి చదువుకోవటం లేదే, మనిషి దగ్గర ఉన్న పరికరాలు వాటి దగ్గర ఏమీ లేదు కదా. అసలు ఈ విషయం ఏంటని శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మీకు తెలుసు కదా, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నిద్రాహారాలు ఉండవు. అదే పనిగా ల్యాబొరేటరీలోనే ఉంటూ ఏదో సాధించాలన్న తపనతో ఉంటారంటే శాస్త్రవేత్తలు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసమో వారు అనుకుంటున్నారు. తెలిసే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారు. శాస్త్రం ఊహించగలదు, అనుకోగలదు. కానీ 4000 సంవత్సరాల చరిత్ర క్రీస్తుకు పూర్వమే, 2000 సంవత్సరాల చరిత్ర యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన చరిత్ర, 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథం ఊహించదు, నిర్ధారిస్తుంది. నిర్ధారించటం అంటే ఏంటో తెలుసా? ఏది నిజమో ఏది అబద్ధమో ఈరోజు మనిషి ఆలోచనలన్నీ బైబిల్ దగ్గరికి తీసుకొని రాగలిగితే ఖచ్చితమైన నిర్ధారణ బైబిల్ను బట్టి సమాజం నేర్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ దేవుడు రాయించాడన్న సంగతి ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. బైబిల్ దేవుడు రాయించాడు. దేవుడు ఊహించేవాడు కాదు, దేవుడు అనుకునేవాడు కాదు. ఉన్నది వాస్తవాన్ని చెప్పగలిగిన సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్న ఈ విషయాన్ని గురించి బైబిల్లో ఏముంటుంది అని క్రైస్తవులుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం వింటున్న ఎక్కువ సందర్భాలు కూడా బైబిల్లో విజ్ఞాన విషయాల కంటే ఎక్కువగా మిగిలిన వాటి విషయాల పట్ల అవగాహన ఉంది. బైబిల్లో విజ్ఞాన విషయాలు ఇన్నున్నవన్న సంగతి తెలియకపోవటం వల్ల బైబిల్ అనగానే ఏదో మనం అనుకున్నవే కొన్నే కనపడుతున్నవని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్లో సమాజానికి అవసరమైన మహాజ్ఞానమంతా దేవుడు పొందుపరిచాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈ జ్ఞానం మనకి ఎంతవరకు అవసరం ఒకవేళ మీరు చూడగలిగితే, పౌలు గారు కొలస్సీలకు పత్రికను రాస్తూ 1వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి క్రైస్తవుని ఎలా తయారు చేయాలనుకుంటున్నాడో దయచేసి చూడండి మీ బైబిల్ తెరిచి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సమస్త విధములైన జ్ఞానముతో ఉంది. సమస్త విధములైన జ్ఞానం అంటే సకల శాస్త్రాలు.
దేవుడు లోకంలో పుట్టిన జ్ఞానాన్ని లోక జ్ఞానం అన్నాడు. సమస్త విధములైన జ్ఞానం అంటే ఈ లోకంలో మనిషి అనుకుంటున్న సమస్త సకల శాస్త్రాలను అని దాని అర్థం. వేరే మతాల జోలికి వెళ్ళమని కాదు, వేరే పవిత్ర గ్రంథాలు వాళ్ళు నమ్ముతున్న వాటిలోకి వెళ్ళి చెప్పమని కాదు. సమస్త విధములైన జ్ఞానం అంటే మనిషి దేవుని కంటే ఏది గొప్పదనుకుంటున్నాడో ఆ జ్ఞానాన్ని మించి బైబిల్లో ఉంటున్న జ్ఞానాన్ని సమాజానికి చెప్పి యేసుక్రీస్తును ప్రకటించాలి అన్నాడు. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు. ఈ మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్నామంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మహనీయుడైన యేసుక్రీస్తుని వారి మనసుల్లోనికి తీసుకుని వెళుతున్నామని దాని అర్థం. కాబట్టి క్రైస్తవుడిగా సకల విధములైన జ్ఞానం మనకు తెలియాలి. ఆ జ్ఞానం కంటే బైబిల్ ఎంత గొప్పదో ఈ సందర్భాలు సమాజంలో క్రీస్తుని గురించి ఉన్నతంగా మాట్లాడటానికి ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి శాస్త్రవేత్తల సందర్భాలు కాసేపు పక్కన పెట్టగలిగితే బైబిల్లో ఏమి రాయబడింది ఈ విషయాన్ని గురించి? బైబిల్లో ఏమి రాయబడింది? దేవుడు ఈ విషయాన్ని గురించి ఏమి చెప్పాలనుకున్నాడు? సమాజానికి ఈ విషయం పట్ల మనం ఏమి చెప్పగలమో బైబిల్లో దీని కొరకే రాయబడిన కొన్ని సందర్భాలు ఉన్నాయండి. అవి చూస్తే ఆనందంతో మనసు పొంగుతుంది. కారణం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు రాబోతున్న కాలంలో ఇలాంటి సందర్భాలు వస్తావని ముందుగా తెలిసి భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిందిగా ఈ మాట వీరి కొరకే ఎందుకొరకే రాయబడిందా అన్నట్టుగా ఉంటాయండి కొన్ని సందర్భాలు. కాబట్టి బైబిల్లోనికి వెళ్ళి ఈ విషయాన్ని గురించి మనం చూడగలిగితే ముందుగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం రాయబడింది. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం నుండి. అతడు బిలాము గారు బయలుదేరాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద మీదున్న బిలాము చూడలేదు, కానీ గాడిద చూసింది. ఏమంటే ఈ సందర్భం మనకంతా పరిచయం ఉన్న సందర్భం. బాలాకు రాజు రమ్మన్నాడు బిలామును. ఎందుకు రమ్మన్నాడు? ఎప్పుడు మోయాబీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోతున్నారండి. ఇశ్రాయేలులకు గెలుపుకు కారణం ఏంటి, మేము ఓడిపోవటం ఏంటి అన్నప్పుడు దేవుడు పక్షాన ఒక ప్రవక్త వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, అందుకే వాళ్ళు గెలుస్తున్నారు అనేది తెలిసింది. అయితే వారు ఓడిపోవాలంటే ప్రవక్త ఇప్పుడు వాళ్ళని శపించి మనల్ని ఆశీర్వదించాలి. ఆ కాలంలో యెహోవా వాక్కు బిలాముకు వచ్చింది. అప్పుడు మోయాబు రాజు బాలాకు బహుమానాల ఆశ చూపించి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలులను శపించడానికి, వారిని ఆశీర్వదించడానికి. చూసారా, దేవుడు గొప్పతనాన్ని గురించి చెప్పవలసిన బిలాము బాలాకు రాజు బహుమానం అనగానే ఆశపడ్డాడండి. అయినా డబ్బుకు కక్కుర్తు పడని మనిషి ఎవరున్నారు చెప్పండి? అయినా ఒక మామూలు మనిషి ఏదో అనుకున్నాడంటే పోనీలేవండి. ఒక ప్రవక్త దేవుని వాక్కు అతనికి వచ్చినప్పుడు దేవుడి గురించి ఆలోచించవలసిన వాడు బాలాకు రాజు ఇచ్చే బహుమానాల కొరకు ఆశపడి బయలుదేరాడు. దేవుడికి కోపం వచ్చేసింది. రాదా?
పరలోకమందున్న కన్న తండ్రి, నేనేం తక్కువ చేశాను? నాకు వ్యతిరేకంగా, నా పిల్లలకు వ్యతిరేకంగా ప్రవచించడానికి, శపించడానికి వెళుతున్నావా నువ్వు? వెంటనే బిలాము బయలుదేరాడు. పరలోకంలో నుంచి బిలాము కొరకు కత్తి దూసిన దేవదూత కూడా బయలుదేరింది. చూసారా? కలిసి రావటం అంటే ఇదే. ఎందుకు? ఇక్కడ గాడిద సిద్ధం చేసుకున్నాడు, దేవదూత కత్తి సిద్ధం చేసుకుంది, వచ్చేసింది. బిలాముకు తొందర ఎక్కువ. బహుమానం అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? మన ఆలోచనలన్నీ మారిపోతాయండి బహుమానం అనగానే. ఏమంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్లలో ఎక్కువగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయండి. నైజీరియా కేంద్ర స్థానంగా వారికి పని పాట లేదు, కంప్యూటర్ దగ్గర కూర్చోవటం, ఎవరెవరి అకౌంట్లు ఏంటో ఇవన్నీ సెటిల్ చేసుకోవటం. వాళ్ళే బ్యాంకు మేనేజర్లా పనిచేస్తున్నారు. మనకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు ఒక డ్రాలో మీ నెంబర్ ఎంపిక అయిపోయింది, మీకు ఒక 50,000 రూపాయల అమెరికన్ డాలర్స్ మీకు తగిలింది. అలా తగులుకుంటాడు మనల్ని. తగిలింది అనగానే మీకు ఏమర్థం అవ్వాలి? ఎవడో ఒకడు మనల్ని తగులుకున్నాడు. మనం ఎలాంటి వాళ్ళము? ఆ ఎస్ఎంఎస్ ఇంకెవడైనా చూస్తాడేమో అని బయటికి వెళ్ళి ఒక్కరిని చూసుకొని ఫోన్ చేస్తాం మనం, వాడు మాట్లాడతాడు. మరి ఈ 50,000 అమెరికన్ డాలర్స్ మీ దగ్గరికి పంపించాలంటే మీ అకౌంట్ నెంబర్ నాకు ఉండాలి కదా, ఎలా పంపించమంటాం? ఒకవేళ మనీ ఆర్డర్ చేద్దామంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఈ డాలర్స్ను రూపీస్గా మార్చి మీకు పంపించాలి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి అంటారు. సార్ నేను అర్థం చేసుకున్నాను, ఏం చేయమంటాం? నీ అకౌంట్ నెంబర్ నాకు పంపించు. పంపించేశాను. నీ పాస్వర్డ్ కూడా నాకు పంపించు. మరి వేయాలి కదా, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తామండి. ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది. మేమెందుకు ఇస్తామండి అని ఒకవేళ మీరు అంటారేమో, ఆ పరిస్థితి అలాంటిది అంతే. ఎందుకంటే 50,000 అన్నప్పుడు పాస్వర్డ్ కాదు కదా, బీరువా తాళాలు కూడా ఇచ్చేస్తాం మనం. ఏమంటే బహుమానం అనగానే అలానే ఉంటుందండి పరిస్థితి. ఇక పాస్వర్డ్ వాడికి ఇచ్చిన తర్వాత డబ్బులు పడిపోతాయని ఏటీఎంలకి ఊరికి చూసుకుంటుంటారు. చూసుకున్న తర్వాత తెలుస్తుంది ఏమని, ఉన్న 500 కూడా వాడే నొక్కేసాడని. మనం ఏమనుకుంటే ఏమీ లేవు కదా, ప్రాబ్లం లేదులే అనుకుంటాం. కనీసం బ్యాంక్ అకౌంట్ రన్ అవ్వాలంటే 500 అయినా ఉండాలి. ఆ 500 కూడా తీసేసుకుంటారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఏంటి అంటాం, పోయాయి. ఎందుకు పోయాయి? ఇచ్చావా? ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? బంపట్ రా అన్నాడంటాం. చూసారా? బహుమానం అనగానే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి. బాలాకు రాజు వర్తమానం పంపాడు. రాజే పంపాడంటే ఇవ్వబోయే బహుమానం ఏ లెవెల్లో ఉంటుందని ఊహించుకుంటున్నాడండి బిలాము. ఎందుకంటే బాలాకు రాజు నుంచి వర్తమానం ఫారిన్ ఫండ్ తగిలినట్టే అనుకున్నాడు బిలాము. ఎందుకంటే దూరం నుంచి కదా, మరి బయలుదేరిపోయాడు. దేవదూత కూడా బయలుదేరింది. బిలాముకు దేవదూత కనపడటం లేదు, గాడిదకు దేవదూత కనపడుతుంది. గాడిద అనుకుంటుంది దేవదూత మార్గమధ్యంలో ఉంది, నేను కానీ అక్కడికి వెళ్ళిపోతే పైనున్న నా గురువుగారి తలకాయ కొబ్బరి బోండంలా కొట్టడం ఖాయం. మామూలుగా కాదు, కోపంతో ఉంది. ఇటుపడిపోయింది, అటుపడిపోయింది, కూలబడిపోయింది. బిలాముకు చాలా టెన్షన్ ఎక్కువైపోయింది. టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు 27వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాముకు కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు నేను త్వరగా వెళ్ళాలి, రాజు మనసు మారకమునుపే వెళ్ళాలి, ఏదో ఇస్తే తెచ్చుకోవాలి, నా బాధ నాది. ఎప్పుడు సరిగా సహకరించే నీకు ఈరోజు ఏమైంది? ఇటు వెళ్తున్నావు, అటు వెళ్తున్నావు, సరిగ్గా నిలబెడితే కూలబడుతున్నావు అని
కర్రతో కొట్టేసాడండి. ఇక లాభం లేదు అని దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు. అప్పటి వరకు బిలాముకు వాక్యాన్ని ఇస్తే మనోడు లైన్లో లేడు. ఇక లాభం లేదు అని గాడిదకు మాట్లాడే శక్తినిచ్చాడు, వాక్కునిచ్చాడు. 27వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే. లెక్క పెట్టుకుంటుంది అది. 1 2 3. ఏమండి, జంతువులకు మాట్లాడే కెపాసిటీ రాగానే మొట్టమొదటి మాట కంప్లైంట్ ఏంటో తెలుసా? అసలు ఇన్నిసార్లు నన్ను ఎందుకు కొట్టావో చెప్పు. ఈ ముమ్మారు నన్ను కొట్టితివే, నన్ను కొట్టడానికి కారణం చెప్పు. నేను నీకేం చేశాను? నేను చేసిన తప్పేంటని అడుగుతుందండి గాడిద. అప్పుడు బిలాము కూడా చెప్పాలి కదండి. బిలాము కూడా చెప్తున్నాను చూడండి. నీవు నా మీద తిరగబడితివే, నిన్ను కొట్టడానికి రీజన్ ఉంది. నిన్ను కొట్టడానికి ఊరికే కొట్టట్లేదు, నేను రీజన్ ఉంది. నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందనని గాడిదతో చెప్పాడు. అసలు ఎంత కోపం నాకు వస్తుందంటే, కర్రుంది గనక కొట్టాను, అదే కత్తుంటే చంపేసి పడేవాడిని. అంటే బహుమానం అంటే ఎంత తొందర ఉంది చూడండి. ఏమండి, అసలు గాడిద మాట్లాడటంతోనే బిలాముకు నోటి మాట పడిపోవాలి. అవునంటారా కాదంటారా? అవునా? గాడిద మాట్లాడేటువంటి మాట్లాడటంగా దాంతో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు. ఎందుకు కొడుతున్నావురా అందనుకోండి. అంటే అసలు విషయం ఏంటంటే, కర్రుంది కనుక కొట్టాను, అసలు నా దగ్గర కత్తుంటే నిన్ను దాంతో సావధానంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువట. కిరోసిన్ బాగా ఉందని కాదు, ఆరిపోయే ముందు అందులో ఉంటున్న కిరోసిన్ ఒక్కసారి ఆ ఒత్తి పీల్చుకుంటుంది, బాగా వెలుగుతుంది, ఆరిపోతుంది. చచ్చేవాడు కూడా మాటలు ఎక్కువ ఉండే. చచ్చేవాడు మామూలుగా మాటలు ఎక్కువ. నన్ను ఎందుకు కొట్టావు? నీ దాననైన దాన్ని మొదలుకొని నీకెప్పుడు ఇలా చేశానా? నేను చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానో ఆలోచించవా? నా ప్రవర్తన నీకు తెలుసు కదా. నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానో ఆలోచించవా? ఆలోచన కోల్పోయిన మనిషికి గాడిద ఆలోచన చెబుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మనిషి మీదికి గాడిద తిరగబడితే తట్టుకోలేడండి, తట్టుకోలేడు. మరి దేవుడి మీదికి మనిషి తిరగబడితే మనకొక న్యాయం, దేవుడికి ఒక న్యాయమా? నువ్వు నా మీద తిరగబడ్డావన్నాడు. మరి బిలాము చేసిందేంటి? దేవుని మీద తిరగబడలేదా? తాను చేసింది తప్పు కాదంట, గాడిద తన మీద తిరగబడినందుకు తప్పని నీతి న్యాయాలు మాట్లాడుతున్నాడు చూడండి బిలాము. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషికి ఒక న్యాయం, జంతువుకి ఒక న్యాయమా? నా చేతిలో కత్తుంటే ఉంటే అప్పుడు గాడిద ఏమనుకొని ఉండొచ్చండి? కత్తి ఉంటే అనుకుంటున్నాం. ఒరే, నీకోసం ఆల్రెడీ కత్తి ఉంది, అది నీకు తెలియటం లేదు. నా చేతిలో కత్తి ఉంటే నువ్వు అంటున్నావు. అసలు నీ తల తెగ నరకటానికి అక్కడ దేవదూత కత్తితో రెడీగా ఉంది. ఈ సందర్భాన్ని నీకు తెలియక నిన్ను కాపాడటానికి నేను కూలబడితే నన్ను కొడతావా? దీన్ని బట్టి ఈ సందర్భాన్ని ఆలోచించగలిగితే, దేవదూత పొంచి ఉన్నది. ఇదిగో బిలాముకు ప్రమాదం ఉందన్న సంగతి జంతువే గుర్తించింది, గాడిద. అంటే ప్రకృతిలో మనిషికి రాబోయే ప్రమాదాలను గుర్తించటంలో
గాడిద మీద ఉన్న మనిషి కంటే గాడిదకే ఎక్కువ పరిజ్ఞానం ఉందని మనకు అర్థమవుతుంది. ఇక రెండో విషయానికి మనం వెళ్ళగలిగితే, క్రింది వచనాల్లో దయచేసి మీరు చూడగలిగితే 32వ వచనం 33వ వచనం చూడండి. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినయి బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను, అది నా ఎదుట నుండి తొలగకుండిన ఎడలా నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందును. నిన్ను చంపుతాను, దాన్ని రక్షిస్తాను. గాడిదను కాపాడటానికి దేవదూత దిగొచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఎంతకంటే మనిషికి అవమానం ఏమైనా ఉందా చెప్పండి? తన పిల్లలను కాపాడుకోవటానికి దేవదూతలు నిరంతరం తన పిల్లల కొరకు ఉండాలనే ఆలోచన కలిగిన పరలోకమందున్న తండ్రి పిల్లలను కాపాడుకోవటానికి దేవదూతలను పంపలేదు. ఈ సందర్భంలో బిలామును కాపాడటానికి కాదు. ఇదిగో ఈ గాడిద వల్ల నువ్వు బ్రతికావు, ఈ గాడిద నా ఎదుటి నుంచి తొలగకపోతే తొలగింది కనుక నువ్వు బ్రతికావు, లేకపోతే నిన్ను చంపుతాను, దాన్ని రక్షిస్తాను అంటే మనిషిని చంపాలనుకుంటున్నాడు, జంతువులను కాపాడాలనుకుంటున్నాడు. చూడండి, సునామీలో జరిగింది అదే. ఇప్పుడు సునామీని జ్ఞాపకం చేసుకోండి. 2,50,000 మంది చచ్చారు. 2,50,000 మంది. జంతు నష్టం లేదు. రాత్రికి రాత్రే జంతువులన్నీ పరార్. రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోవలసిన వారు పరారు కాదు, ప్రాణాలతో సముద్రపు ఒడ్డునకు చేరుకున్నారు. క్రిస్మస్ సందడి కదండి, సందడి. ఇంచుమించు నవంబర్ 25 నుంచి జనవరి 1 వరకు, ఇంచుమించు జనవరి అంతానండి. ఈ 3 నెలలు పండగలండి. అబ్బో, ఇక ఈ పండగల్లో దేవుడు ఎలా గుర్తొస్తాడండి? అందులోనూ క్రిస్మస్ అన్నాడు అనుకోండి, అది ప్రపంచపు పండుగ. అది ఇంక మన దేశంలో హడావుడి తక్కువేమో, కానీ విదేశాలలోకి వెళితే హడావుడి బాగా ఎక్కువ. ఆ రోజు ఇక సముద్రం పొంగుతుందనగా జంతువులన్నీ పారిపోతున్నాయి, కానీ మనుషులు ప్రాణాలతో సముద్రపు ఒడ్డున వాలిపోయారు. విచిత్రం అంటే ఇదే. సునామీ వచ్చింది తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజాము 4 గంటలకి సముద్రపు ఒడ్డున పనేంటి మనిషికి? మీరు ఆలోచించండి. తెల్లవారుజామున 4 గంటలకి సముద్రపు ఒడ్డున మనిషికి పనేంటి? బీచ్ అంటే అర్థం ఏంటి? సముద్రపు ఒడ్డులో ఆనందంగా హాయిగా గడపాలి. ఏమంటే ఈరోజు సముద్ర తీర ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతుందండి. ఎందుకు? ఈ పర్యాటక కేంద్రాల వల్ల ప్రభుత్వానికి చాలా లాభం వస్తుందట. ప్రభుత్వాలు ఎలాంటివండి? మనిషి చెడిపోయినా ఖజానా నిండితే చాలండి, అంతే. మనిషి చెడిపోయినా పర్వాలేదు. ఈరోజు మద్యం అనేది ప్రాణానికి హానికరమైందన్న సంగతి తెలిసినా ఆదాయం పడిపోతుందని ఈరోజు ప్రభుత్వాలు ఎలా ప్రోత్సహిస్తున్నాయో, ఇదిగో ఈ పర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి పరిచారు. 4 గంటలకు తెల్లవారుజామున వచ్చారు. సునామీ రావటానికి ముందు సముద్రం ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నట్టుగానే కనపడుతూ నీళ్లు ఒక్కసారిగా 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళినట్టుగా కనిపించింది. సముద్రం వెనక్కి వెళ్తుంది ఏంటి అని ఆలోచించాలా వద్దా మనిషి? సముద్రం వెనక్కి వెళ్ళటం ఏంటి అని ఆలోచించలేదు. సముద్రం వెనక్కి వెళ్తుంటే వీళ్ళు బలె అని వీళ్ళు ముందుకెళ్ళారు. ఆహా, చూసారా?
సముద్రం వెనుకెళ్తున్నప్పుడు ఏదో జరుగుతుందన్న ఆలోచన మనిషికి ఉండాలా? ఉండదు. ఇదో వెరైటీ అనుకున్నారేమో మరి. ఏమండి, అలా వెనక్కి వెళ్ళిన సముద్రం వీళ్ళ మీద పడటానికి కొన్ని క్షణాలు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఉవ్వెత్తున రాక్షసాలలో మీద పడగానే చిన్న భిన్నమైపోయింది. రోడ్లు, ఇల్లు ఛిద్రమైపోయాయండి. ఎందుకు? బీభత్సమైన పెను ప్రమాదం, సునామీ. చూడండి, మనిషికి చావాలన్న కోరిక కాకపోతే తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున పనేంటి? అక్కడ పరిస్థితులను చూసి ఆలోచన కోల్పోయిన మనిషిని చూడండి ఒక్కసారి. ఆలోచన కోల్పోయాడు. ప్రకృతికి ఉంది ఆలోచన. ప్రకృతికి ఎందుకుంది ఆలోచన అంటే, మనిషి దేవుణ్ణి విడిచిపెడితే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నది ఈ ప్రకృతేనండి. మనకంటే ముందుగా ఈ ప్రకృతికి మాటిచ్చాడు. భూమి తిరగాలి, భూమి పండాలి, నక్షత్రాలు రావాలి, సూర్యుడు మండాలి, చంద్రుడు వెన్నెలనివ్వాలి. మనకంటే ముందు ఈ ప్రకృతిలో దేవుడు చెప్పిన మాటలు ఇవేనండి. ఒకే మాట. ఇప్పటి వరకు ఆ మాటను అనుసరిస్తూ ఈ ప్రకృతి దేవునికి లోబడుతూనే ఉంది. 1500 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రకృతి దేవునికి లోబడుతూనే ఉంది. మనిషి నిన్నగాక మొన్న పుట్టి ఈ భూమి మీదకి వచ్చి దేవుని మాటలను పెడచెవిన పెట్టాడండి. ఇదిగో నా ఎదుట నీ ప్రవర్తన విపరీతముగా ఉన్నది అని ఒక బిలాము గురించి చెప్పినట్టుగా ప్రపంచ ప్రజల పరిస్థితి విపరీతంగా ఉందండి దేవుని ఎదుట. అందుకే మనిషిని చంపాలనుకుంటున్నాడు. తన మాట వింటున్న జంతువులను రక్షించుకోవాలన్న ఆలోచన దేవుడికి కలిగింది. అందుకే మనిషిని చంపాలనుకుంటున్నాడు. 2,50,000 మంది మనిషిని భూమి మీద మట్టి కరిపించారు. ఎందుకు? ఆయన ఎదుట వారి ప్రవర్తన విపరీతంగా ఉంది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోడన్న ఆ మాటను మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడు నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు నిన్ను కాపాడుతాడు. ఆయన మాట వింటున్నప్పుడు, ఆయనకు నువ్వు లోబడుతున్నప్పుడు నిన్ను కాపాడుతాడు 100%. కానీ ఆయన ఎదుట నీ నడత విపరీతమైతే నిన్నెందుకు కాపాడుకోవాలి? పిల్లలు కావాలి అని ప్రకృతిని కలిగించి ఆదామును కని ఆ తర్వాత ఎంతోమందిని భూమి మీదకి రప్పిస్తే ఆనతి కాలంలోనే నాకు పిల్లలు వద్దు అనేటట్టుగా చేసేవండి భూమి మీదకి వచ్చిన మనం. పిల్లలు వద్దు అనే స్థాయికి దేవుడు వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు తెలుసా? ఇలాంటి పిల్లలు కాదు దేవుడు కోరుకుంటున్నది. ఈరోజు భూమి మీద ఉంటున్న మనలాంటి వారిని కాదండి దేవుడు కోరుకున్నది. యేసుక్రీస్తు లాంటి వారిని కోరుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు లాంటి వారిని కోరుకుంటే ఈరోజు సమాజాన్ని మీరు చూడండి. దేవుడు వేసిన ప్రణాళికలన్నీ దెబ్బతిని ముందుగా మనిషినే రక్షించాలనుకున్నాడు. ప్రేమన్న దేవుని పిల్లలారా, మనిషిని రక్షించాలనుకున్నాడు గనుకనే యేసుక్రీస్తును భూమి మీదకి పంపి రక్షణ ప్రసాదించిన నిర్లక్ష్యం చేస్తున్న ఈ మానవ సమాజాన్ని ఎందుకు బ్రతుకునివ్వాలి? అందుకే అవకాశం ఇచ్చిన మనిషి వినియోగించుకోకపోతే ఇక దేవుడు నరులను కాపాడాలన్న ఆలోచన లేదు, జంతువులను కాపాడుకోవాలన్న ఆలోచన కలిగిందండి. పిల్లలు లేని వారు జంతువులను పెంచుకుంటూ వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఇదిగోండి మాకున్న ఈ కుక్కే మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయిందండి అంటారు. జంతువులే కుటుంబ సభ్యులుగా చూసుకున్నవారు చాలామంది ఉన్నారు. 100 కోట్ల మంది పిల్లలున్నా ఈరోజు దేవుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇలాంటి పిల్లలు నాకొద్దు, నా మాట విని నాకు లోబడే పిల్లలు కావాలి. ఆ పిల్లలే లేనప్పుడు ఎందుకు ఉంచాలి? అందుకే దేవదూతను పంపించి గాడిదను కాపాడుకోవాలనుకున్నట్టుగా సునామీలు రప్పించి మనిషిని మట్టి కరిపిస్తుంటే జంతువులు మాత్రం కాపాడుకుంటున్నాడు.
కాబట్టి జంతువులను కాపాడుతున్నాడు, జంతువులకి ఇవి తెలుసు అనే ఒక మహాజ్ఞానమైన సందర్భాలు బైబిల్లో నుంచి మనం చూడగలిగితే, ముందుగా ఆదికాండము నోవాహు జలప్రలయం గురించి రాయబడిన ఒక మంచి మాట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటన్నింటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ప్రారంభంలో జలప్రలయం. నోవాహు గారు ఓడకడుతూ ప్రకటిస్తూ ఉన్నాడు, జలప్రలయం రాబోతుంది, మీరు ఓడలోనికి రండి అన్నంత వరకు ప్రకటించేసాడండి. చెప్పిన మనిషి రాలేదు, ఓడలోనికి రాలేదు, చెప్పిన మనిషి రాలేదు. నోవాహు గారు జంతువులకు చెప్పకపోయినా 2 చొప్పున జంతువులు వచ్చాయి చూడండి. పరిస్థితులను బట్టి నోవాహు చెప్పకపోయినా జంతువులకు జలప్రలయం రాబోతుందన్న విషయం తెలిసిపోయింది చూడండి. మీరు నోవాహు గారు ఏదో బూర ఊదినట్టు, ఆ బూర శబ్దానికి నోవాహు గారి దగ్గరకు వచ్చినట్టు బైబిల్ సినిమాలో చూపించారండి. అంటే ఆ సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ ఏం ఆలోచించాడు, అసలు ఇవి ఎలా వస్తాయి, వీటికి ఎలా తెలుస్తుంది అంటే, నోవాహు గారు ఇప్పుడు పెద్ద బూర పట్టుకొని ఊదాలి ఓడెక్కి. చూసారా, అవి నీ యొద్దకు వచ్చును అన్నాడు. మనిషికి చెప్పినా రాలేదు, చెప్పకపోయినా పరిస్థితులను బట్టి, మనిషి కార్యక్రమాలను బట్టి తినటం తాగటంలో వీళ్ళు ఉన్నారంటే దేవుడు కోపంతో వీళ్ళని తుడిచేస్తాడు. జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు. మేము ఓడలోనికి వెళితేనే క్షేమంగా ఉంటామన్న సంగతి ఎరిగి దేవుని మాటకు లోబడి నోవాహు చెప్పకపోయినా నోవాహు దగ్గరికి వచ్చాయంటే జలప్రలయం రాబోతుందన్న సంగతి జంతుజాలానికి ముందుగా తెలుస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ముందుగా తెలుస్తుంది. ఒకవేళ ముందుగా తెలియకపోతే జలప్రలయానికి ముందే నోవాహు గారి ఓడలోనికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం చూడండి. ఎప్పటి సందర్భం అండి ఇది? క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల చరిత్ర కదా. 4000 సంవత్సరాల చరిత్రలోనికి వెళ్ళి తొంగి చూస్తే ఎప్పుడు మనం చదువుకునే సందర్భంలో జంతువులు నోవాహు దగ్గరకు రావటం అనే ఈ విషయాన్ని ఆలోచిస్తే ఈరోజు ఎంత మహాజ్ఞానం మనకు అర్థమవుతుందో చూడండి. ఎప్పుడు మనం చదువుకునే విషయాలే, కానీ ఈ కోణంలో ఈ సందర్భాన్ని చదువుతుంటే జంతువులు నోవాహు దగ్గరికి రావటం, మనిషికి రాకపోవటం విడ్డూరంగా లేదు. అంటే మనిషి దేవుని మాటకు లోబడడనమాట. ఇంకా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం రాయబడిన ఒక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు. ముందు నరులను జంతువులను రక్షించువాడు. అందుకే ముందుగా ఇన్ఫర్మేషన్ నరులకే చెప్పాడు నోవాహు గారి ద్వారా. రాబోతుంది ఎవ్వరూ రాలేదు. మనిషి మీద దేవుడు ఆశ పెట్టుకున్నప్పుడు మనిషే తన మాట వినకపోతే నెక్స్ట్ జంతువులను రక్షించేవాడు. ఇక జంతువుల మీద దేవుని కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది చూడండి. నరులు చెప్పినా వినరు. అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు మనిషి చరిత్ర ఎవరికి తెలియదు చెప్పండి.
2,50,000 మంది చచ్చిపోయారంటే సానుభూతి చూపించటం కాదు. 2,50,000 మందికి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోక, సద్వినియోగం చేసుకోక విపరీతంగా బ్రతికితే దేవుడు మాత్రం ఇంకా భూమి మీద మనిషిని ఉంచాలా? అందుకే ఇదిగో మెగా సునామీలు రావటం ఖాయం, మనిషిని పొట్టన పెట్టుకోవటం ఖాయం. జంతువులే కావాలని దేవుడు అనుకుంటే జంతువులు కాపాడుకుంటాడండి. ఇంకొక మాట చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఆకాశ పక్షుల గురించి రాయబడిన మంచి మాట. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను, సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నది. యెరూషలేము మీదికి ఉపద్రవం రాబోతుందన్న సంగతి ముందుగా తెలుసుకున్న ఆకాశ పక్షులు జంతువులు మనిషి కంటే ముందుగా సర్దేసుకున్నవి, పారిపోయాయి. అంటే జంతువులకు ముందుగా తెలుస్తుంది. ఇంకా చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకెగురు సంకుబుడ్డి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళకత్తి పెట్టయు ఓదె కొరుకును. తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు వాటికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలంలో ఎక్కడికి రావాలో తెలుసు, కానీ నా పిల్లలకు తెలియదు. ఆకాశాల పక్షులకు తెలుసు, నా పిల్లలు పట్టించుకోరు. పట్టించుకొని నా పిల్లలను నేనెందుకు పట్టించుకోవాలి? అందుకే జంతువుల మీదికి ఆయన మనసు మళ్ళింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. నేను చూడగా నరుడు ఒక్కడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయాయి. సునామీ తెల్లవారు జామున రాబోతుందనగా రాత్రికి రాత్రే ఆకాశ పక్షులు వెళ్ళిపోయాయి. సముద్రంలో ఉండే పెంగ్విన్ పక్షులు కూడా రాత్రే ఆ సముద్ర తీర ప్రాంతాలలో నుంచి సురక్షితమైన ప్రాంతాలలోకి తరలి వెళ్ళిపోయాయి. కలుగులో నుంచి ఎలకలు బయటకు వచ్చేసాయి. ఏనుగులు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయాయి. చూసారా, అన్నీ పారిపోతున్నాయంటే ముందుగా జంతుజాలానికి ప్రకృతిలో వచ్చే పెను ప్రమాదాల గురించి తెలుసు. మన వార్తాపత్రికల్లో కూడా చాలా సందర్భాలు చదువుతుంటాం. ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయిపోయి యజమాని స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతను పెంచుకుంటున్న కుక్క ఏం చేసిందో తెలుసా? యజమాని స్పృహ తప్పి పడిపోయి ప్రమాదంలో ఉన్నాడన్న సంగతిని గుర్తించి అతని భార్య ఆ పక్కనే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుందట. పరిగెత్తుకొని పోయి ఆవిడని తీసుకొని వచ్చిందండి. హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మానవత్వం జంతువుల్లో కనపడుతుంది అన్నారు. అంటే మానవత్వం మనిషిలో కనుమరుగైపోయింది అని. హైదరాబాద్ వరంగల్ హైవేలో ఒక పెను ప్రమాదం జరిగిందండి. ఒక కారు మరొక కారును ఢీకొట్టిన వాడు వెళ్ళిపోయాడు. దెబ్బతిన్న కారు ఆ పక్కనే ఉంటున్న బావిలో పడిపోయింది. అందులో 6 ఉన్నారు. చిమ్మ చీకటి, బావి అవ్వటం వల్ల వాళ్ళ అరుపులు కూడా బయటికి చేరలేదు. ప్రాంతంలో ఉంటున్న కుక్క అరవటం ప్రారంభించింది. కుక్క విపరీతంగా అరుపులకి ఆ పక్కనే ఉంటున్న ఇల్లు వారు రావటం, చూడటం, వారిని బయటికి తీయటం జరిగిపోయింది. ఇలా ఎన్నో సందర్భాలండి.
చిన్న చిన్న ప్రమాదాలనే కాదు, ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గుర్తించగలుగుతున్నాయంటే దేవుడికి దగ్గరగా ఉన్నవని ఎంతకంటే ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు. పోనీ ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము 33వ వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడన్న సంగతిని పశువులకు తెలుపును. జల ప్రళయంగా రాబోతున్నాడా, అగ్ని ప్రళయంగా రాబోతున్నాడా, తన ఉనికిని చూపించుకోవటం రావటం అంటే సునామీలా విరుచుకపడబోతున్నాడా, ఆయన ఎలాంటి ప్రమాదాన్ని మనుషులకు కలిగించబోతున్నాడో తాను వచ్చుచున్నాడన్న సంగతిని పశువులకు తెలుపును. పశువులకు మనకు చెప్పినా వెళ్ళం కదా మనం. నోహు కాలంలో చెప్పాడు, ఆయన వెళ్ళినోడెవడు లేదు. మనిషినే మట్టి కరిపించాలని దేవుడు అనుకుంటున్నప్పుడు మనిషికి చెప్పినా ప్రయోజనం లేదండి. ఆయన చెప్పటం ఎందుకు చెప్పండి? విలువైన ఎన్నో మాటలను పెడచెవిన పెడుతున్న మనిషికి ఇంకేం చెప్పాలి? అందుకే తాను వచ్చుచున్నాడన్న సంగతిని ఆయన పశువులకు తెలుపును అన్నాడంటే జంతుజాలం దేవునికి లోబడుతుంది కనుక ప్రకృతి ప్రమాదాలను ముందుగా గుర్తించగలుగుతుందన్నమాట. ఇదే అధ్యాయంలో యోబు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. బాకానాదము వినబడినప్పుడల్లా గుర్రము ఆహా ఆహా అనుకొనుచు దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. గుర్రానికి కూడా శబ్దాన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటుంది. బాగా ఊదగానే యుద్ధానికి నేను రెడీ అయిపోవాలన్నమాట. యుద్ధానికి నేను రెడీ అయిపోవాలి. దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఇప్పుడు ప్రమాదం జరగబోతుందన్నమాట. యుద్ధంలో జరిగేదేంటి? తలలు తెగిపడటం తప్ప. దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఒక గుర్రానికి యుద్ధ వాసన తెలుసు. ఇంకా యెషయా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములగును. దేశ పరిస్థితులను బట్టి దేవుని పిల్లలుగా మనకుండవలసిన బాధ కుక్కలకి, అడవి కుక్కలకి, నక్కలకు ఉందంట. అరుస్తున్నాయండి. కుక్క అరిచింది అనుకోండి, ఓ అని అరిచింది అనుకోండి, ఇంట్లో ఉన్న మనకి ఎలా ఉంటుంది? బయటకు వచ్చి దీనికి తిండి ఎక్కువైంది. ఎందుకు అరుస్తుందట? లేఖనాల పరిశోధన. మరి ఏం చేద్దాం? దానికి తిండి ఎక్కువైపోతుంది, రేపు పొద్దు నుంచి తగ్గించు. అది ఎందుకు అరుస్తుంది? లోపలున్న మనకు తిండి ఎక్కువైందని. అంటే అర్థం ఏంటిదా? ఆ ఏడుపుకు అర్థం ఏంటి? పోతావురో అన్నట్టు అన్నమాట. అది అంటే అర్థం ఏంటి? దేవుడు చూస్తే కోపంగా ఉన్నాడు, నువ్వు చూస్తే సుఖంలో ఉన్నావు. నీ పని అయిపోయింది రో అన్నట్టు అన్నమాట. అది మనకి ఓ అంటున్నాడు అనుకోండి, ఈ కుక్కల గోల భరించలేకపోతున్నామండి. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదవండి. 22వ వచనంలో వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరలిడుతున్నాయి. ఏడుస్తున్నాయి. సుఖ విలాస మందిరంలో మనిషి సుఖంలో ఉంటే బయట కష్టంలో ఉంటూ వీడి పని అయిపోయింది. అందుకండి రాత్రిపూట కుక్క అరిచింది అనుకోండి, కాస్త బయటకు వచ్చి పరిస్థితిని సమీక్షించాలి. ఎందుకంటే దాని అరుపుకు అర్థం ఉంది. కుక్క అంటే ఏమనుకుంటున్నారు?
అది సిబిఐ వాళ్ళకే బాస్. అది ఏమనుకుంటున్నారు? నేరం జరగగానే ముందు ఆఫీసర్లు వస్తారు, ముందు ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్లు వచ్చి ఏగాదిగా చూస్తారు, మాకేం అర్థం కాలేదంటారు. మరి మీరు రావటం ఎందుకు, చూడటం ఎందుకు? ఆ తర్వాత ఫోర్సిక్ నిపుణులు అంటారు, వేలి ముద్రలు, ఆ ముద్రలు, ఈ ముద్రలు అంటారు. చూస్తారు, ఏమి కనపడట్లేదు అంటారు. వీళ్ళ హడావుడు ఎక్కువ. ఆ తర్వాత వీళ్ళకు బాస్ వస్తుందండి, కుక్క. కుక్క ఇప్పుడు కుక్క ఎక్కడ వాసన చూసిందో ఇప్పుడు వీడు వాసన చూడాల్సింది అక్కడ. కాబట్టి హంతకుడు పారిపోయాడు. హంతకుడు పారిపోగానే కుక్కని రప్పించేశారు. ఎందుకు? ఇప్పుడు హంతకుడిని పట్టుకునే డ్యూటీ ఎవరిది? కుక్కది. చూసారా? ఆఫీసర్లు వెనకాల పరిగెత్తుతుంటే రండ్రా అని ముందు పరిగెత్తుతుంటుందండి. కుక్క అంటే ఫీల్ అయిపోతారేమోనని పోలీసు జాగిలాలు. జాగిలాల కుక్క అంటారు, అది బాగుంది కదా, పేరు మార్చేస్తారు. మరీ కుక్క అంటే బాగుంది, పోలీసు జాగిలాలు. అబ్బో అంటే కుక్క కాదేంటి? నేరస్తుల్ని పసిగడుతుంది, ప్రమాదాన్ని సూచిస్తూ అరుస్తుందంటే జంతుజాలానికి ప్రమాదాలను గురించిన సందర్భాలు తెలుస్తున్నవన్నమాట. ఎలక మాకు ప్రాణభిక్ష పెట్టింది అని సాక్షి పేపర్లో ఒక వార్తా కథనం వచ్చిందండి. ఎలక మాకు ప్రాణభిక్ష పెట్టింది అని. బోన్లో ఎలకలు బాగుండమని ఆ రోజు బోన్ పెట్టి పడుకున్నాడట. బోన్లో ఎలక పడిన తర్వాత విపరీతంగా అరవటం ప్రారంభించేసిందట. ఇక విపరీతంగా అరుస్తుంది అనుకోండి, నిద్ర పట్టదు కదా. వెంటనే దీన్ని బయట పడేస్తే కానీ కుదరదని దీన్ని బయట పడేయటానికి బయటకు వచ్చేసరికి ఇల్లు కూలిపోయిందట. ఇల్లు కూలిపోయింది. ఇదిగో ఈ ఎలకను చంపడానికి నేను బయటకు వచ్చాను, కానీ నా ప్రాణాలు కాపాడింది ఎలకే అని ఎలకకు దండం పెట్టుకుంటున్నాడు. చూసారా? ఎన్నో సందర్భాలు. సునామీలో జరిగింది కూడా అదే. ప్రకృతి ప్రమాదాలను జంతుజాలం ముందుగా గుర్తిస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తల గురించి ఆలోచిస్తే గుర్తిస్తాయా లేదా అని కుక్క దగ్గర కూర్చుని చెప్పు, గుర్తిస్తావా లేదా? నీకెలా తెలుస్తుంది చెప్పు? కుక్కకే మాట ఉంటే గాడిదలాగా కుక్కలకు కూడా మాటలు ఇస్తాయి. నోరు మీరా వెదవా, 66 పుస్తకాలు చదువుకోపోరా అనేది. నువ్వు నా దగ్గర ఎందుకు కూర్చున్నావు? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? నేను నీ కళ్ళ దగ్గర కూర్చోవాలి. నన్ను బోన్లో పెట్టి నన్ను చెప్పమంటే సొల్లు తప్ప నేనేం చెప్పగలను? అంటే కుక్క దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు తప్ప మనిషి దేవుడి దగ్గరికి మాత్రం రాడు. కుక్క దగ్గరైనా కూర్చుంటాడు. మహాజ్ఞానం బైబిల్లో ఉందంటే మనిషి కూర్చుంటాడా? కూర్చోడండి. కొన్ని వేల కోట్ల రూపాయలు తగలబెట్టేస్తున్నారు. ఎందుకు? ఈ జంతువులు సునామీ పరిసర ప్రాంతాలలో వీళ్ళకు కనబడిన జంతువులన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయి చిన్నపాటి జూ ప్రారంభించుకొని ఆ జూలో వీళ్ళు కూడా జంతువుల రోజు వెళ్ళటం. కుక్క దగ్గర 1 అరగంట, పిల్లి దగ్గర 1 అరగంట, ఏనుగు దగ్గర 1 అరగంట, ఇదే పని వెళ్ళదు. ఇంకా చూసారా? దేవుని మాటలను పక్కన పెట్టి జంతువుల పాదాల మీద పడిపోవలసిన పరిస్థితి మనిషికి ఎందుకు వచ్చింది చెప్పండి? 66 పుస్తకాల్లో అన్నీ దేవుడు తెలియజేశాడన్న మాటలు తెలియకపోవటం వల్లే కదా. ఏమండి, ఈ రోజుది కాదండి బైబిల్. అందుకే ముందుగా చెప్పాను, 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్లో దేవుడికి తెలియందే ఉంది, దేవుడు వ్రాయించనిదే ఉంది బైబిల్లో. బైబిల్ చాలా గొప్పదండి. మరి మనల్ని రక్షించడం, నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తును భూమి మీదకి పంపేంత వరకు ప్రణాళిక మీద ప్రణాళిక. నువ్వు ఆయన ప్రణాళికను పక్కకు పెడితే నిన్నొద్దనుకున్నాడా? ఏ రోజు ప్రకృతి వైపరీత్యాల్లో ఒకరోజు మనం కూడా వెళ్ళిపోవటం ఖాయం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతికి దగ్గరగా ఉండటం కాదు, దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రకృతిని పరిపాలించాలి. అది దేవుని ఉద్దేశం. ఈరోజు శాస్త్రవేత్తలు ప్రకృతికి దగ్గర అవ్వాలంటున్నారు, దేవునికి దూరం అవుతున్నారు.
ప్రకృతికి దగ్గర అవ్వటం కాదు, ప్రకృతి నీ పాదాల దగ్గర ఉండాలి, నువ్వు దేవుని దగ్గర ఉండాలి. ఇదండి సిస్టమ్. ప్రకృతి మనిషి పాదాల దగ్గర ఉండాలి, మనిషి దేవుని పాదాల దగ్గర ఉండాలి. కానీ మనిషి ప్రకృతికి దగ్గర అవుతున్నాడు, ప్రకృతి దగ్గర అవుతున్నానని సంబరపడుతున్నాడే తప్ప దేవునికి దూరం అవుతున్నాడన్న ఆలోచన ఈరోజు మనిషికి లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా ఈ మహాజ్ఞానానికి వారసులుగా దేవునికి లోబడుతూ ప్రకృతిని పరిపాలించే రాజుల్లా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఉండగలిగితే శాస్త్రం మెరగని సత్యాలు ఎన్నో సమాజానికి నీ నోటి గుండా దేవుడు మహాజ్ఞాన సంగతులు చెప్పించగలడు. మరికొన్ని సందర్భాలు రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు ఆయన. మీరిచ్చిన మహాజ్ఞానానికే మీకు వందనములు. ఈ మాటలను బట్టి మీరు రాయించిన ఈ గ్రంథం గొప్పదని, ఇందులో మా కొరకు మీరు సిద్ధపరిచిన రక్షణ మరీ గొప్పదన్న సంగతి గ్రహించి మీ కొరకే బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. కూడి వచ్చిన మీ పిల్లలను దీవించండి. మరి మొదటి దినం నుంచి కష్టపడుతున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరి మహాజ్ఞానాన్ని వెలికి తీసి సమాజానికి అందిస్తున్న జయశాలి గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. దూర ప్రాంతం నుంచి మీ మాటలు వినడానికి వచ్చిన మీ పిల్లలను క్షేమంగా గమ్యాన్ని చేర్చమని, ఇక్కడున్న కళాశాలను, బైబిల్ రీసెర్చ్ సెంటర్లను ఈ సత్యం కోసం పాటు